సో బేసికల్‌గా మర్చెంట్ నేవీకి సంబంధించి నెక్స్ట్ మీ కెరియర్‌లోకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక కపుల్‌గా మీరిచ్చే అడ్వైస్ ఏంటి? కపుల్‌గా స్ట్రాంగ్ ఉండండి. మీరు పెళ్లి చేసుకునే ముందే తనకి క్లియర్‌గా చెప్పండి. ఎందుకంటే కొందరు అబద్ధాలు చెప్పి చేసుకున్నా గానీ అవి లాస్ట్‌కి సక్సెస్ అవ్వవు కాబట్టి హార్డ్ రియాలిటీ ఏంటో ముందే తనతో డిస్కస్ చేయండి. మెర్చెంట్ నేవీ అనే కాదు, కొందరు గల్ఫ్ కంట్రీకెళ్ళి పనిచేసేటోళ్ళు ఉంటారు. డిఫెన్స్‌లో వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలా ఎంతోమంది వైఫ్‌ని విడిచిపెట్టి బయట కష్టపడే ఎంతోమంది ఉంటారు. సో, వాళ్ళందరి వైఫ్స్‌కి చెప్పేది ఒకటే. తనక్కడ హ్యాపీగా లైఫ్‌ని సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేస్తున్నాడు అంటే దానికి మెయిన్ కారణం మీరు ఇంట్లో హాయిగా, సంతోషంగా ఇక్కడ అన్నీ హ్యాండిల్ చేసుకునే శక్తి ఉండి, అంత మెంటల్ స్టెబిలిటీ ఉంటేనే మీరు పెళ్లి సంబంధం ఒప్పుకోండి. లేదు నాకెప్పుడు నా భర్త పక్కనే ఉండాలి, ప్రతి ఫంక్షన్‌కి నాతో రావాలి అనుకున్న వాళ్ళు అలాంటి వ్యక్తిని అంటే పెళ్ళికి ముందే వద్దనుకోండి. ఒకవేళ అబ్బాయి సైడ్ చెప్పాలి అనంటే అమ్మాయికి ఎంత జీతం ఉంది, ఎంత ఆస్తులున్నాయి అవి చూడకండి. మీరు మీ ప్రొఫెషన్ ఎట్లాగో మీరు సంపాదించడానికి వెళ్తున్నారు కాబట్టి, అమ్మాయి ఎంత బాగా మీతో కలిసిపోయి ఉండగలదు. మీతో కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళతోటి, లేదంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉందా తనకి, అటువంటివన్నీ చూసుకొని ఆ విధంగా ఒప్పుకోండి పెళ్ళికి అన్నది ఒక సింపుల్ నేను చెప్పాలనుకుంటుంది. మీరేం చెప్తారు? నేను ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, ఒక వైఫ్‌కి ఒక మర్చెంట్ నేవీ ఆఫీసర్ అనాలో లేకపోతే ఆ క్రూకి సంబంధించి లేడీస్‌కి, అంటే వాళ్ళు పెళ్లి చేసుకొని రాబోతున్న ఆ లేడీస్‌కి మీరేం చెప్తారు? యూ బీయింగ్ దట్ ఇన్ దట్ ప్లేస్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు ఇన్‌లాస్‌ని, ఇటు పేరెంట్స్‌ని పక్కన పెట్టి ఫస్ట్ ఒకరినొకరు అండర్‌స్టాండ్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. ఎస్పెషల్లీ ఈ కెరియర్‌లో అంటున్నాను నేను. దీంట్లోనే మెయిన్‌గా ఇటు ఇన్‌లాస్‌ని, ఇటు పేరెంట్స్‌ని పక్కన పెట్టి, అరే నువ్వు ఎక్కడుంటావు? తర్వాత నీ ఫ్యూచర్ ఏంటి? ఎర్నింగ్స్ ఏంటి? ఎంతొస్తుంది? ఇటు నుంచి క్వెషన్స్ వస్తే మనం ఇటు పెడతాం. ఇటు నుంచి క్వెషన్స్ వస్తే ఇటు మన పేరెంట్స్ పైన పెడతాం. సో, అవన్నీ పక్కన పెట్టేసి మనం ఏంటి అనేది మనం చూసుకోవాలి ఫస్ట్. సో, ఇప్పుడు మనకేదన్నా అయితే ఫ్యూచర్ ఏంటి? ఒకవేళ పిల్లలున్నారనుకో, పిల్లల ఫ్యూచర్ ఏంటి? మనం ఇప్పుడు ఫైట్ చేసుకొని ఏదో విడిపోతాం. పిల్లల ఫ్యూచర్ ఏంటి? మెయిన్‌గా వాళ్ళ గురించి కదా ఆలోచించాల్సింది. సో, వైఫ్ అండ్ హస్బెండ్ అండర్‌స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. మీ ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ ఎలా ఉంటుంది? లైక్ మీ ఇద్దరు రిలేషన్‌కి సంబంధించి ఒక యూనిక్ ఫీచర్ చెప్పాలి అంటే ఏం కోట్ చేస్తారు? అండర్‌స్టాండింగా? లవ్వా? రెస్పెక్టా? మ్యూచువల్ అడ్మిరేషనా? మీ ఇద్దరు రిలేషన్‌కి ఒక వర్డ్‌లో చెప్పాలి అని అంటే ఆ యూనిక్ క్వాలిటీ ఆఫ్ వాట్ ఈస్ యువర్ బోత్ కపుల్ అంటే ఏం చెప్తారు? మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే తనకు కోపం వచ్చినప్పుడు నేను సైలెంట్ అయిపోయి తన ఫ్రస్ట్రేషన్ అంతా తిట్టేంత వరకు భరిస్తాను. నా కోపం వచ్చినప్పుడు నేను అరుస్తాను, తను వింటది. రెండో లైన్ ఏదో బాగుంది కానీ మొదటి లైన్ అసలు అది కోపం వచ్చే మొహం అండి. తను నాకే కోపం ఎక్కువ వస్తుంది. అమ్మ బాబోయ్. ఇంక నా ఫ్రస్ట్రేషన్ ఎవరిపైన చూపించాలో అర్థం కాక ఉన్నప్పుడు ఇక్కడ, లేనప్పుడు మా పాప పైన ఒక్కొక్కసారి, ఒకవేళ మా మమ్మీ వాళ్ళు ఉంటే మా మమ్మీ వాళ్ళ పైన, ఎవరుంటే వాళ్ళ పైన ఫ్లష్ అవుట్ చేసేయాలని ఫస్ట్. మీకు కూడా కోపం వస్తుందా అద్వైతి? సో బాగా మీ కోపం తెప్పించిన విషయం ఏంటి? అద్వితి నాకు జస్ట్ ఈ సోషల్ మీడియాలో నాకు కొంచెం నేను అనుకుంటాను ఆ ఛానల్ ఎక్కడికో వెళ్ళాలి. నేను అంటే అందరితో పాటు మామూలుగా కాకుండా ఒక ఛానల్‌ని ఒక రేంజ్‌కెళ్ళాలని నేను ఆలోచిస్తూ ఉంటాను. నువ్వంత టెన్షన్ తీసుకోకు, లైఫ్‌ని ఎంజాయ్ చెయ్యి అన్న థాట్‌లో అద్వితి ఉంటది. అంటే నేను అనుకున్న రేంజ్‌కి కష్టపడి వర్క్ చేయదనమాట సోషల్ మీడియా ప్రకారము. అందులో డెవలప్ అవ్వడానికి. ఆ ఒక్క విషయమే, మిగిలిన ప్రతీదీ పర్ఫెక్ట్. సో మీకు బాగా కోపం తెప్పించిన సంఘటన ఏమైనా ఉందా రాజశేఖర్ గారు? మాకు మా పర్సనల్ థింగ్స్‌లో ఎప్పుడు ఫైట్ చేసుకున్నాం అట్లాంటివి ఏమి ఉండవు. ఉండేది వీడియోస్, వాటిలోనే కోపము, ఫ్రస్ట్రేషన్ అంతా ఓన్లీ ఇక్కడి వరకే ఉంటది. అంటే ఆయన లేనప్పుడు ఆ 6 months లోనే ఉంటాయి కోపం ఉన్న, ఫ్రస్ట్రేషన్ ఉన్న. దగ్గర ఉన్నప్పుడు ఏమి ఉండదు అంటున్నారా? ఆహా! ఇక్కడ ఉన్నప్పుడే వీడియోస్ గురించి అట్లా ఫ్రస్ట్రేషన్ అచ్చా, అచ్చా, ఉంటుంది. అచ్చా. ఓకే, ఓకే. లేదు, షిప్‌లో ఉంటే అందరు నార్మల్ ఉంటది. అంతే కదా ఆబ్వియస్లీ. ఒకళ్ళొకళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఆయనలో మీరు ఎక్కువ ఏం మిస్ అవుతారు? ఆయన యూట్యూబ్ కెమెరా అది మాత్రం అది ఎక్కడున్నా పాకెట్‌లోనే ఉంటది. సో ఆయన లేనప్పుడు రాజశేఖర్ గారిలో అద్వైతి ఎక్కువ మిస్ అయ్యే పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇంట్లో ఉంటే ఎప్పుడు హడావిడి ఉంటది. వీడియోస్ పక్కన పెట్టినా, లేకపోతే ఇటెళ్దామా, అటెళ్దామా, లేకపోతే వాళ్ళని రమ్మన్నామా, మనం వెళ్దామా అక్కడికి అన్నట్టుంటది.
వన్స్ షిప్కి వెళ్ళిపోయాక ఇక ఇంట్లోనే సైలెంట్ గా ఉంటుంది. సో అమ్మో బాబోయ్, ఆ సైలెన్స్ అని భరించడం ఇంకా కష్టం, చాలా కష్టం. మాకైతే అలవాటు అయిపోయింది, మా పాపకి ఇంకా అలవాటు అవ్వలేదు. కరెక్ట్. ఉన్నంతసేపు హడావిడి పాప వెనకాలే ఉన్నట్టుంటారు. ఒక్కసారి వెళ్ళాక ఇల్లంతా సైలెన్స్ అయిపోతే ఏమైతుందో ఆమెకు కూడా అర్థం అవ్వదు అనమాట కొంచెం సేపు. టోటల్లీ అండర్స్టాండ్. మీరు దూరంగా ఉన్నప్పుడు అద్వితిలో బాగా మిస్ అయ్యే పాయింట్ ఏంటి? తను నా మీద చిరాకు పడ్డా. అది కూడా మిస్ అవుతారా? ఎవరినన్నా చూపించండి సార్ అర్జెంట్ గా. అంటే ఎంతసేపు అంత పాజిటివిటీ మధ్యలో కొంచెం ఇట్లా అంటే వైఫ్ హస్బెండ్ ఊరికే గొడవ పడతారు అనుకుంటారు కానీ అందులో తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మొగుడు పిల్లలు ఎవరైతే ఇంట్లో ఎంతసేపు అబ్బా నువ్వు మంచిదాని అమ్మా నువ్వు మంచోడు అని ఎవ్వరు అనుకోరు. నాకు తెలిసి చిన్న చిన్న గొడవలు జరిగితేనే అది పర్ఫెక్ట్ గొడవలు ఉంటేనే బ్యూటీ ఉంటుంది రిలేషన్ కి. మరి కొట్టుకునే అంత గొడవలు అయితే కాలేదు కానీ కొట్టినా తనే కొడుతుంది, నేను తిరిగి కొట్టను. నేను నమ్మనండి. అడగండి, బెల్ట్ తోటి కూడా కొడుతుంది అప్పుడు. అదితి గారు మరి ఇంత వైలెంట్ యాంగిల్ ఉందా అండి మీలో? మామూలుగా ఇట్లా కొట్టుకుంటాం అంతేగాని మరి బెల్ట్ కర్ర మరి ఓవర్ గా చెప్తున్నారు రాజశేఖర్ గారు. ఇంకా మా పాప మంచిగా అదేమంటారు కర్ర చపాతీ కర్ర దొరికితే అది పట్టుకెళ్తుంది. మళ్ళీ మన సరాతం ఉంటుంది కదా దోశ కానీ చపాతీ అది దొరికితే తీసుకెళ్ళి మంచిగా ఇస్తుంది. దట్స్ ఎ క్యూట్ ఫ్యామిలీ. గ్రేట్. యూజువలీ ఆయన 6 months ఉంటారు కదా, 6 months తర్వాత వచ్చేటప్పుడు డండనక బ్యాండ్ బాజాలతో ఏమైనా వెల్కమ్ చెప్తారా? అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ రిచువల్ లాంటిది ఏమైనా చేస్తారా? మీరు ఏమైనా యూజువలీ ఫాలో అయ్యే ట్రెడిషన్స్, దిష్టి తీయడాలు కానీ? అలా ఏం చేయము. నార్మల్ యాక్చువల్గా మేము ఎయిర్పోర్ట్ కూడా డ్రాప్ చేయడానికి వెళ్ళము, పికప్ చేసుకొని రావడానికి కూడా వెళ్ళాము. ఆయననే వెళ్తారు, ఆయననే వస్తారు. అంటే మీరు ఏమైనా స్పెసిఫిక్ గా అలాగే ఉండమని చెప్పారా ఎట్లా? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మీరు అన్నట్టు ఏదో ఒకటి ఎయిర్పోర్ట్ కి వచ్చి వచ్చింది 6 నెలల తర్వాత వచ్చిందని ఇట్లా ఉరుక్కుంటూ వచ్చి హగ్ చేసుకుంటదేమో అటువంటివన్నీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ అట్లాంటిది కాదు. అంటే నా ఎక్స్పెక్టేషన్ కి 1% కూడా రీచ్ అవ్వదని చెప్పి ఇక మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. అంటే ఎప్పుడైనా ఇంటికి వస్తాను కదా, ఎయిర్పోర్ట్ వరకు రాకపోయినా ఇంటికి వచ్చినప్పుడు సరే ఈయన వచ్చిందని చెప్పి హగ్ చేసుకుంటుంది అంటే కాదు, అక్కడ మా మమ్మీ డాడీ ఉంటారని సిగ్గో లేదంటే ఏదో కానీ తెలియని ఒక అదనమాట. ఇక తర్వాత మెల్లగా కొంచెం సేపు అయిన తర్వాత ఎవరు లేనప్పుడు హగ్ చేసుకుంటుంది అంతే. సరే, ఈసారి నుంచి ఆయన ఒక సినిమాటిక్ యాంగిల్ లో ఊహించుకుంటున్నారు అండ్ రాగానే మీరు ఇంకొక లెవెల్లో స్లో మోషన్ లో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈసారి వచ్చినప్పుడు మా పాపని తీసుకొని వెళ్ళాం ఎయిర్పోర్ట్. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ కి రావడం వీళ్ళు నేను వస్తున్నప్పుడు మా పాప అయితే షాక్. ఫస్ట్ టైం ఇలా చూడగానే అంటే మామూలుగా ఏరోప్లేన్ చూపిస్తామని చెప్పి తీసుకొచ్చింది అనమాట పాపని. అన్న తర్వాత సడన్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు నేను వెనకాల నుంచి వచ్చి చూడగానే ఇట్లా అని మిస్ యూనివర్స్ అయితే ఎలా ఆనందపడతారో అలానే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది న్యాచురల్ గా. బేసికల్ గా మనకి ఒక లైన్ ఉంది, హాస్పిటల్స్ విన్నన్ని ప్రేయర్స్ గుళ్ళు కూడా వినవు. ఎయిర్పోర్ట్స్ లో చూసినటువంటి రొమాంటిక్ సీన్స్, హగ్గులు కానీ లేకపోతే అయినో ఆ ఫేర్వెల్ సీన్స్ అవన్నీ ఇంకెక్కడా కూడా కనిపించారు. అంటే యూజువల్లీ ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతున్నా వస్తున్నా ఎయిర్పోర్ట్స్ ఆర్ ది బెస్ట్ ప్లేసెస్ ఫర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ నేను ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను కానీ మీకు ఇదే జరిగింది మొదటిసారి అన్నప్పుడు ఇంకేం అడుగుతాను నేను. నిజంగా ఎమోషనల్ అయిపోతాను, ఎందుకంటే నేను మా అన్నయ్య నాకన్నా 2 years పెద్ద, ఎలా ఉంటాం అన్నట్టు ప్రతిసారి కొట్టుకోవడం. ఇద్దరు బ్రదర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంట్లో అలానే ఉంటుంది. వీళ్ళేంట్రా బాబు ఎప్పుడు కొట్టుకుంటారు అనుకుంటాం కదా. మా అన్నయ్య ఫస్ట్ టైం యూఎస్ వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి నేను ఎంత ఏడ్చానంటే ఇక మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. వీళ్ళు ఎప్పుడు కొట్టుకునేటోళ్ళు, వాడేంటి అంత ఏడుస్తున్నాడు. నేను అలా ఏడ్చేసరికి వాళ్ళకి అప్పుడు అర్థమైంది అనమాట. నాకు నేను రియలైజ్ అయ్యాను, అన్నయ్య ఒక్కసారి యూఎస్ వెళ్తే ఇంత ముందులాగా మేము కలిసి ఉండలేం కదా అని ఆ థాట్ గుర్తొచ్చి నాకు అప్పుడు ఏడుపు వచ్చింది. అదే మీరు ఎయిర్పోర్ట్ గురించి అన్నారు కదా, నాకు ఫస్ట్ ఆ ఇన్సిడెంటే గుర్తొచ్చింది.